ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అందరికీ మహాశివరాత్రి శుభ ఆశీస్సులతో ఫిబ్రవరి నెల. ఇక గురుగారు, సింహరాశి వారి పరిస్థితి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేకంగా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా అబ్బా. ముఖ్యంగా ఎవరైతే సింహరాశి వారు అని పిలువబడే మా, మీ, ము పేర్లతో మొదలయ్యేటువంటి పేర్లు, అదేవిధంగా సింహరాశికి సంబంధించి వ్యవహారిక నామము వేరుగా ఉండి జన్మనామములో ఒకవేళ వారిది ఏ కన్యారాశో, ఏ వృషభ రాశో, ఏ మేషరాశో అయితే మాత్రం ఎవరు ఏం లెచ్చేసేది. ఎందుకు అంటే మా అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ, దేశ విదేశాలలో కానీ తీవ్రమైనటువంటి అల్లకల్లోలాలు, కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, ఇంటా బయట గందరగోళం ఏర్పడేటువంటి సందర్భాలు, అసలు ఎన్నడూ చూడని మనుషులను వీరు చూడడము, అసలు ఎన్నడూ చేయని విధంగా వీరి చేష్టలు ఈ ఫిబ్రవరి నెలలో ఉండబోతున్నాయి. సో శుక్రుడు, బుధుడు, సూర్యుడు, మనకు కుజుడు, రాహువు 5 గ్రహాల కలయిక సప్తమ భావంలో ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇక మీకు సింహరాశి వారికి 11వ భావంలో ఉన్నటువంటి గురుగ్రహం ఏదైతే ఉన్నదో ఇది కాస్త దృష్టి ఈ 5 గ్రహాలపై పడడం జరుగుతున్నది. సో ఇక్కడ మనకేమిటాయి అంటే షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడే పరిస్థితి ఏర్పడబోతున్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు భారీ ఎత్తున వీరి కస్టమర్ల నుండి కానీ తిరుగుబాటు ఉంటుంది. ఉదాహరణకు మా అక్షరంతో ఏదైనా కంపెనీ ఉందనుకుందాం. ఈ కంపెనీ ప్రోడక్ట్ యూజ్ చేసి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి వారు అని కానీ, లేదా అందులోకి వెళ్ళి చెప్పలేం ఫుడ్ తిన్నా, ఏమైనా మా రిలేటెడ్ హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నా కూడా అందులోకి వెళ్ళి తినేసి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చిన దాఖలాలు ఉండడము, మా రిలేటెడ్ ఉండేటువంటి హోటల్స్లలో ఫుడ్ రైడింగ్స్ జరగడాలు, లిక్కర్ రిలేటెడ్ ఉండేటువంటి దందా ఏదైనా ఉన్నా కూడా అందులో భారీ స్కామ్ జరగడం కానీ, ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నవి. సో వారి రిలేటెడ్ మరి ఏమిటి అనేటువంటిది వారది చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహచారము, గోచారము అనేటువంటిది వేరు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా ఏర్పడేటువంటి ఆ యొక్క గ్రహాలు, ఆ లగ్నాలు, మీకు నడిచేటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళితే జీవితం సూపర్. గోచార రీత్యా ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది అని చెప్తున్నా. పార్ట్నర్షిప్లో గొడవలు రావచ్చును, పార్ట్నర్ మిమ్మల్ని నిలువెల్లా ముంచేయచ్చును, మీరు తీసుకువచ్చినటువంటి వ్యక్తి మిమ్మల్ని కాదని చెప్పి మీకు సంబంధించినటువంటి వ్యక్తులతోటే ఏమైనా ప్రాజెక్ట్ ఓకే చేసుకోవచ్చు. ఎంతటి ఘోరం ఇది! ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవడాలు, ఇలాంటి ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎదురయ్యేటువంటి దాఖలాలు మనకు ఏర్పడబోతున్నవి. సో చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టాము అని అనుకునేటువంటి వారికి కొంత ఇబ్బంది కలిగించే సంఘటనలు వచ్చే పరిస్థితి ఉన్నది. మామూలు సంఘటన కాదు ఇది.
ఈ ఫిబ్రవరి మార్చి మాత్రం హై అలర్ట్, పూర్తిగా ఆరెంజ్ జోన్ కంటే ఇక రెడ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చును అంతే. అదేవిధంగా రుణ బాధలు అధికం అవ్వడం కావచ్చును. అదేవిధంగా కొంత అగౌరవము చెందే వ్యక్తులు మనతో ఉండడం కానీ, ఆ విధంగా అగౌరవము మనము ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో సింహరాశి వారికి మరి ఇంకా పూర్తిగా మరి ఏమిటి అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా చూసుకునేటువంటి పరిస్థితిలో భాగంగా కొంత తెలియని భయం అనేటువంటిది మీకు ఏర్పడబోతున్నది. కొంత రోగ వృద్ధి ఉన్నది. దీనికి తోడు స్త్రీ మూలక విపరీతమైనటువంటి డేంజర్ జోన్ కలహాలు ఉన్నవి. అదేవిధంగా కొంత కలత్ర సమస్యలు, దీనికి తోడు అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నవి. ఇంకా అధికారుల ఆగ్రహము ఉండబోతూ ఉన్నది. కొంత దురదృష్టము, ఆత్మీయుల ఎడబాటు, అదేవిధంగా కొన్ని పనులు ఆందోళన కలిగించే విధంగా ఉంటవి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఉదర నేత్ర సంబంధించినటువంటి ఇష్యూస్, కంటికి సంబంధించింది, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వస్తు నాశనము కానీ, కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలు ఏర్పడడం కానీ, కొంత బంధుమిత్రులలో కొన్ని గొడవలు ఏర్పడడాలు కావచ్చును. ఇక అన్నింట కొంత ఇబ్బంది కలిగించే సంఘటనలే. మొత్తం మీద మనశ్చింత, ధన నష్టము, మానసిక ఆందోళన, శరీరానికి సంబంధించి ఏదో ఒక బలహీనత, శరీరం మజ్జుగా ఉండడము, ఎవరితోనైనా మనం మంచిగా మాట్లాడదామని ప్రయత్నం చేసినా కూడా 1 నిమిషము 2 నిమిషాలు మంచిగా మాట్లాడిన తర్వాత ఏదో తెలియని కోపం. సో ఇలాంటివి ఏర్పడేటివి. అన్నింటికంటే ముఖ్యంగా భార్యాభర్తలలో కలత్ర సమస్యలు అయితే అధికం కాబోతూ ఉన్నవి. అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, కొంత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇంకా మీకు ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. సో అయితే ఇక్కడ గురుగ్రహము మీకు ఆల్రెడీ గత 1 ఇయర్ నుండి మంచి లాభాలనే తెచ్చిపెడుతూ ఉన్నది చేసే పనులలో అన్నింటా కూడా. మరి ఇప్పుడు గురుగ్రహం 11లో ఉన్నప్పటికీ కూడా కొంత మనకు ఇంకా రిజల్ట్ అనేటువంటిది ఇచ్చే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఇప్పుడు ఒక చెరుకు ముక్క నుండి ఎంత రసం అయితే వస్తుందో అంతే రసం వస్తుంది. వాడు దాని తర్వాత పిప్పిని కూడా పెడతాడు, కొంచెం రసం వెళ్తుంది. సో ఇప్పుడు ఆ రసం మొత్తం వెళ్ళిపోయింది ఇక గురువు దగ్గర నుండి, మీకు ఇవ్వడానికి ఏం లేదు ఇక. కనుక తప్పకుండా గురువులను కానీ, గురు సంబంధిత క్షేత్రాలను కానీ తిరుగుతూ ఉండాలి. ఇది గోచారము. మరి గ్రహచారంలో ఒకవేళ మీకు గురువు యొక్క దశ నడుస్తుంటే ఇక సూపర్, చెప్పలేదు. గురువు గనుక మీకు మీ జన్మజాతకంలో మంచి స్థానాలలో ఉన్న, మీకు లగ్నంలో కానీ, పంచమ భావంలో కానీ, నవమ భావంలో కానీ ఉన్నట్టు ఎడల ఎంతటి అద్భుతాలంటే అంతటి అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్టి ఫిబ్రవరి నెల అనేటువంటిది చాలా డేంజర్ జోన్. మరి ఫిబ్రవరి నెల ఎంత డేంజర్ జోన్ అనేటువంటిది మీరు 1కి 2 సార్లు పరీక్షించుకొని ముందుకు వెళ్ళండి. ఒకవేళ మీ జాతకంలో మంచి దశ, గురువులో చంద్రుడు, ఇక అది ఏనుగు పాదము, గజకేసరి యోగం అంటారు. చంద్రుడు మంచి స్థానంలో ఉండి గురువు మంచి స్థానంలో ఉన్నట్టు ఎడల పరస్పరం చూసుకున్నా మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి అందరినీ నమ్మకండి, చెప్పుడు మాటలు వినకండి. మీరు చెప్పుడు మాటలు వినడం మూలకంగానే వాస్తవానికి మీకు అన్ని ఇబ్బందులు. లేదు అనుకుంటే మీరు సింహం అంటేనే సింహం అది. ఇప్పుడు ఎలుక మాటలు, ఈ మన కుందేలు మాటలు, ఇవన్నీ మాటలు విన్న ఎడల ఇబ్బంది ఉంటుంది. అందరి మాటలు పట్టించుకోకండి, ఈనంగా విని ఈనంగా విడిచిపెట్టండి. నిజమైనటువంటి మనుషులు ఎవరు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఆ నిజమైనటువంటి మనుషులతో మాట్లాడితే మీ మనసు సంతోషపడుతుంది ఆ రోజు. అలాంటి వారు ఎవరు అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు ఏమిటి అనేది మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది. కనుక గడిచినటువంటి 10-11 నెలల నుండి అయితే మీ వ్యవస్థ బాగా లేదు, ఎట్టి కోశాన కూడా. సో ఇక 2026లో మరి ఫిబ్రవరి నెలలో ఈ విధంగా ఉంది.
సో కొంచెము ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ శని త్రయోదశి ఉన్నది ఫిబ్రవరి నెలలో. అదేవిధంగా మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఉన్నవి. దర్శించుకోండి, ప్రదక్షిణం చేసుకోండి, తరించండి. అదేవిధంగా ఈ మహాశివరాత్రి కూడా మనకున్నది. మహాశివరాత్రి రోజు మహా రుద్ర హోమము కాశీ క్షేత్రంలో మనము నిర్వహిస్తూ ఉన్నాం కనుక అది గమనించుకోండి. ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. శత్రు బాధలు, రుణ బాధలు, ఆరోగ్య బాధలు, ఉద్యోగానికి సంబంధించి రావాల్సినటువంటి ధనం కావచ్చును, అదేవిధంగా సంతానం కావచ్చును, ఉద్యోగం కావచ్చును, వ్యాపారం కావచ్చును, విదేశీయానం కావచ్చును, ఇలాంటివన్నింట రాజకీయంగా ప్రతి విషయంలో 1 ఇయర్ పాటుగా నేను చేసేటువంటిది అంత పవర్ఫుల్ ఉంటుంది. ఈ 1 ఇయర్ పాటు అందరికీ మనిషికి ఒక కాశీ క్షేత్రంలో సాక్షాత్తు ఈశ్వరునికి వద్ద అభిషేకించినటువంటి రుద్రాక్షలను తీసుకువచ్చి మనిషికి ఒకటి ఇస్తా. ఇది గమనించుకోండి. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.